amendments of the bill. After the smooth session of Parliament, we are all here for a panel to the amendments done in the morning, along with our, and on the top of everything, he is the founder of Youth for Better Media. Welcome, Dr. కేవలం సెంటిమెంటే కాదు, ధనం పరిష్కారం సెంటిమెంటే కాకుండా రేషనల్ లోతులు ఆలోచించి వాస్తవాలుగా పరిష్కారం. నేను ఒక 3-4 అంశాలు ముందు తీసుకొచ్చాక చర్చించిన చూస్తున్నాను. ఆ తర్వాత మనం ఇంటరాక్షన్ ఇందులో అందించండి. నేను ప్రయత్నం చేసినాక ఎక్కడో అడ్వకేసీకి అవడం నుంచి బయలుదేరుతాను. మొట్టమొదటి చాలా ప్రశ్నలు ఏమంటే ఉత్పత్తిని కష్టం, ఉత్పాదకాన్ని కష్టం, ప్రొడక్షన్ నా దృష్టిలో వ్యవసాయ రంగంలో ఉన్న ముఖ్యమైన పరిష్కారం ఆ కోణం చూస్తే it is not production and productivity, it is the price and profit. రైతుకి రేట్ రావడం అంత లాభం రావడం. ఒకసారి ఏ వ్యాసంగానే సరే రేట్లు ఉంది, లాభం అవుతుంది, మిగతాన్ని కూడా చూస్తారు. మనం జీతం చేసిన వ్యాపారం చేసినా, ఒక పైసలు అడిగినా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అడిగినా మనకి రీజనబుల్ రేట్ వస్తుంది, మనకి ప్రాఫిట్ ఉందంటే మీరు కాకపోతే ఏమవుతుంది, ఆ సెక్టర్ బాగుంటుంది. కాబట్టి మౌలికమైన రైతులు ఎక్కడ ఉత్పత్తి కల్చర్ ఎక్కడ ముందుకెళ్ళాలి. సంవత్సరం మన మిల్లు అక్కడ క్యాన్ 14,000 రూపాయలు పెట్టాలి. నాకు తెలుగు రాష్ట్రాలు ఇలాగే కాదు ధర లాభం. ఈ సంవత్సరం గత సంవత్సరం 14,000 రూపాయలు పెట్టడానికి మీకు ఆ మిల్లు నిలబెట్టయితే ఉత్పత్తి ఇంకా పరిమాణం చేస్తారు. ఈ సంవత్సరం తర్వాత ఎవరు ముందు లేదు. మిల్లు రాకంటే ఏ రైతు రచన పెట్టిందంటే రచడం కోసం ఏం కాపాడుతున్నారు. అలాగే 14 సంవత్సరం అంటే అందరూ వేసేవాడు. ఇవాళ మనం మినుములు కానీ, లేకపోతే కందులు కానీ, లేకపోతే ఇతర పప్పులు కానీ, వీఆర్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్ ఇన్ ద వరల్డ్. ఇండియా 2 ఏళ్ళు ఇంపోర్ట్ చేస్తే 0. ఫారెన్ ఎక్స్చేంజ్ బయటపోవడానికి మన రైతులు రేట్ వచ్చాయి. కాబట్టి రేట్ వచ్చే విధానాలు ఎట్లా అని ఆలోచించకుండా ఎట్లా పట్ల ఉత్పత్తి చేయని రైతులు చదివాడు. రైతు దేశ సేవ కోసం లేదు, మన ఎవరు దేశ సేవ కోసం లేదు, మనందరూ మన సేవ కోసం, మన కుటుంబాల బతకడం కోసం, మన ఆదాయాలు పెరగడం కోసం, మన ఆరోగ్యాలు బాగుండడం కోసం రైతు కూడా. కాబట్టి ప్రభుత్వం చూడవలసింది, మనం ఆలోచించాల్సింది ఏ రకంగా రైతులు రేటు నిలబడే విధానాలు చేపట్టాలి. సమాజాన్ని అర్థం కాకుండా 2 ఏ రకంగా లాభం వచ్చే విధానాలు చేపట్టాలి. మీరే చెప్పబోతున్నారు తర్వాత 4 పాయింట్ 2 ఈ 2వ వంతు ఆటోమేటిక్గా టెక్నాలజీ అండ్ టాలెంట్. ఇప్పుడు మీలో చాలా మంది నిరుద్యోగం నుండి, టెక్నాలజీ నుండి, పెట్టుబడి పెట్టే శక్తులు కూడా వ్యవసాయం చేయాలనేటువంటి మీరు చేయరు. ఎందుకని అక్కడ పెట్టలేకపోతే సెంటిమెంట్ కోసం పెట్టాలన్నమాట మనం లాభం చేసి అక్కడ బాగుంటుంది నమ్మకం వస్తే చాలా మంది కనీసం రొమాంటిసిజం వ్యవసాయానికి వచ్చినాడు కాబట్టి అక్కడ ఎప్పుడు రిస్క్ అక్కడ తీసుకుంటారు. కానీ రిస్క్ వల్ల కొంత నష్టం తీసుకున్నారు, లాభంలో వచ్చే అవకాశం ఉందని నమ్మకం. ఇవాళ లాభం అనే సమస్య లేకపోతే అక్కడ తీసుకోవాలి. కాబట్టి టెక్నాలజీ అండ్ క్యాపిటల్ రీజర్వ్స్లో దానికి లీగల్ తీసుకోవాలి. మన ల్యాండ్స్ తీసి పెట్టేసి ఏం చేసాం, ఉన్నప్పుడు చదువుతానే పంపాలి. అంబిషన్ ఉన్న 2 ఎకరాలు వ్యవసాయం చేయాలని, 2 ఎకరాలు బ్రహ్మాండంగా చేసినా చేయాలని. కాబట్టి మనం ఇవాళ పరిస్థితుల్లో ఈ సంవత్సరాలు పెంచడం
స్కేల్ ఉంటే టెక్నాలజీ వస్తుంది, స్కేల్ ఉంటే క్యాపిటల్ వస్తుంది, స్కేల్ ఉంటే మార్కెట్ యాక్సెస్ వస్తుంది, స్కేల్ ఉంటే లాజిస్టిక్స్ వస్తాయి, స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్. స్కేల్ లేకపోతే మామూలు మిల్క్ ఏమైంది దేశంలో ఇవాళ మిల్క్ పాలు పండించడంలో కూడా నష్టాలు లేదు, లేదు. ఎందుకని మిల్క్లో మనం ఉత్పత్తి చేసేవాడు 200 రేట్లు ఉత్పత్తి చేసినా కూడా అగ్రిగేషన్ మనం సాధ్యం చేస్తాం. కొరియన్ గారి పుణ్యమాసి కానీ ఈ దేశంలో నేను చిన్నప్పుడునే కావచ్చు, కానీ ఒక నెస్లేతో ఒక ఫ్యాక్టరీతో ఒక గ్లోబల్ కంపెనీలో సమానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, మార్కెట్ యాక్సెస్, మేనేజ్మెంట్ నాకు నేను 3 రేట్లు ఉత్పత్తి చేసిన 3 లక్షల రేట్లు ఉత్పత్తి చేసినా కూడా వాళ్ళతో సమానమైన ఈ స్కేల్ ప్రకారం అడ్వాంటేజ్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఉత్పత్తి చేస్తాను. అది నిల్వ చేయగలదు, అది చేపల్లో చేయగలదు, కానీ గుడ్డలో కంట్రోల్ చేయగలదు పొడుగు. కానీ మనం మామూలు వ్యవసాయంలో చేయాలి. అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు టెక్నాలజీ అండ్ క్యాపిటల్ విల్ ఫ్లో వెన్ దే రెస్క్యూర్ ప్రైస్ అండ్ కాస్ట్. సో ఎవ్రీథింగ్ మస్ట్ వర్క్. ఇక్కడ వదిలేస్తే వ్యవసాయంలో సంక్షోభానికి కారణం, రైతు సంక్షోభానికి కారణం కేవలం పంటలు మాత్రమే. విద్య, ఆరోగ్యం, తల్లిదండ్రులని, బంధువులని, మిగతా అడగండి. గతంతో పోలిస్తే ఖర్చు ఎక్కడ పెరిగిందని అడగడం. ఆదాయాలేమో స్టాగ్నెంట్గా ఉంటే లేదా తగ్గిపోతున్నాయి, కానీ ఖర్చు మాత్రం పిల్లల చదువు కోసం ఇవ్వడం, కుటుంబంలో అనారోగ్యం ఆరోగ్యం కోసం ఇవ్వడం, నమ్మకం లేక అక్కడ కుదురుతున్న నమ్మకం లేక శక్తికి మించి అప్పులు చేసి 10,000 రూపాయలు కొన్ని సందర్భంలో లక్షల రూపాయలు పెట్టాలి. ప్రభుత్వం ఏంటంటే విద్య నాలుగు విధంగా ఒక చైనాలో ఇచ్చినట్టు, చాలా దేశాల్లో ఇచ్చినట్టే దేవుల్లో పైసా ఖర్చు కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ అవసరం. దీని గురించి మనం చర్చించుకుంటాం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఎట్లాగో చేయని తీర్మానించేసుకుని మన ప్రభుత్వం బతకమ్మా గవర్నమెంట్ 11 వేల వరకు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ ఒక్కొక్క రోజు మండలి. ఎందుకు పెరగడా అడ్మినిస్ట్రేటర్ ఇది చేసి ఆ కోర్టులో సాక్ష్యాలు వదిలేశారు కాబట్టి కాన్సెప్ట్ పెట్టాలి. అందుకే మనకి సేవలు అందించున్నాం. ప్రధానమైన సేవ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, ఆరోగ్యం. వాటికి ప్రతిరోజు మనం ఒళ్ళు ఓనమైపోతుంటే లక్షల అప్పులు అవుతుంటే ఖచ్చితంగా ప్రభావం. కాబట్టి విద్య, ఆరోగ్యంలో ప్రభుత్వ వైఫల్యం వ్యవసాయ రంగంలో ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. దాన్ని బాగుండేది 3 ఈ 11,000 కోట్ల కనుక ఆ గ్రామాల వాడ గ్రామానికి జనాభా అడిగారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి 100 రూపాయలు ఢిల్లీకి వెళ్తే మొత్తం దేశంలో మనకు 12 ఢిల్లీకి 1 రూపాయలు ఇస్తే 100 కానీ ఇతర కావాలి అప్పులు కాకుండా 167 రూపాయలు రాష్ట్రాల నుంచి మళ్ళీ రాష్ట్రాలకు 100 రూపాయల్లో 10, 20, 30 మన గ్రామాలకి జనాభా బట్టి ప్రవర్తించాలి. అక్కడ విశ్వాసంగా మనం అవసరం, మన అవసరాలను చూసుకుని అక్కడ లోకల్ ఎన్వైరన్మెంట్ స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. మన పిల్లలకి వ్యవసాయం కానీ వ్యవసాయానికి పరిశ్రమలో కానీ వ్యవసాయంతో సంధానం చేసుకుని ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. లోకల్ మనం చేసాం ఒక హైదరాబాద్ మీకు వస్తే ఏ ఊరైనా ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ గొడవ వచ్చి ఎందుకు తెలుస్తారు అంటే కంట్రోల్ వచ్చింది హైదరాబాద్. రాష్ట్రం గురించి ఎవరికి బాధలేదు. హైదరాబాద్ ఎక్కువ చెప్పి నేను విజయవాడలో మాట్లాడాను, కర్నూలులో మాట్లాడాను. హైదరాబాద్ ఎందుకు హైదరాబాద్ పోతున్నా? హైదరాబాద్ అన్నీ ఇక్కడ పెట్టాను. గవర్నమెంట్ ఇక్కడ ఉంది, డబ్బులతో ఇక్కడ ఉంది, తెలంగాణ చూసిన అవుతాం. కాబట్టి మనం హైదరాబాద్ తీసుకుని రాష్ట్రం మాట రాష్ట్రం తీసుకుని కేంద్రానికి మనకు వచ్చినట్టుగా మనం ఆ గ్రామాలకు వాటిని ఇచ్చేసామని చెప్పని వాటి అనుభవం కష్టపడి కూర్చున్నట్టయితే తప్పు తెలంగాణ కూర్చున్నట్టయితే చాలా పేరు స్థానిక నాయకత్వం అవుతుంది. అక్కడ సమస్య పరిష్కారం చూసుకుంటారు. ఎంతోమంది ఎకనామిక్ వ్యవసాయం బాగుపడి ఆదాయం వ్యవసాయం బాగుపడడం కోసం మనం ఆదాయం పెరగడం కోసం ఏ రూపంలో నిజాయితీ ఆదాయాలు పెంచడం దానికోసం 4వ రాష్ట్రం మనందరికీ తెలుసు 50% జనాభా వ్యవసాయ రాష్ట్రాలు 49, 50%. కానీ 15% మాత్రమే దేశంలో వ్యవసాయ రంగం
కానీ జనాభా గణనీయంగా పెరగడం గ్రోత్ కలుగుతుంది. వ్యవసాయంలో గ్రోత్ 70% కావాలి, 70 నుంచి 50%. కానీ 70 నుంచి 20 కావాలి. షేర్ పడిపోయినంత వేగంగా జనాభా వ్యవసాయ రంగంలో పెరగాలి. ఎందుకంటే మిగతా రంగాల్లో అద్భుతమైన అవకాశాలు లేవు. కానీ అక్కడ బతుకులు పక్కలాగా వ్యవసాయంలో ఉన్న పాపానికి ఆ రంగంలో ఉన్న వాళ్ళ అవసరాలను కూడా మిగతా వాళ్ళతో వస్తే వాళ్ళు ఈ పెద్ద తిరిగే ప్రకటన సింపుల్ అర్థానికి చెప్తున్నాను. 50% 100 రూపాయలు వస్తే 100 రూపాయలు 50 రూపాయలు వస్తే 150 మిగతా 50% 185 రూపాయలు. వ్యవసాయేతర రంగంలో ఆదాయం 85 రూపాయలు వరకు 185% కాబట్టి 50% 85 రూపాయలు పడుతుంది. మిగతా 50% రూపాయలు మీరు 2 శాతం అంటున్నారు. 17 రూపాయలు 50 వస్తే 85 స్ట్రైట్ అవే వర్సెస్ అవుతాం. వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళ అవసరం ఆదాయం అని దానిలో ఇష్టపడు దానిలో నిర్వహిస్తున్నాడు. దానిలో డబ్బు ఉన్నాడు. నేను మొత్తం అవసరం చూస్తే వర్సెస్ అవుతాం. వ్యవసాయంలో ఉన్న దాంతో ఏమవుతుంది? దుర్భరం జాగ్రత్త పెరుగుతారు. ఇంకోటి ఏం చేస్తావు కానీ వ్యాపారం ఎవరు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ని కనపడే గ్రామాల్లో 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కాస్త కోసం చదువుకున్నవాడు ఒక్కడ గ్రామాల్లో నిర్వహించాడు. ఊరికి ఒక్కడు ఉండాలి. తప్పనిసరిగా వచ్చేస్తాడు. వచ్చేది హైదరాబాద్ వచ్చేస్తాడు, బెంగళూరు వెళ్ళిపోతాడు, చెన్నై వెళ్ళిపోతాడు. అక్కడ అద్భుత అవకాశం ఉన్నాయా? ఊరికి ఒక్కడు ఉన్నాడు, ఊరికి అయిపోతున్నాడు. అందుకే అందైపు ఏం జరుగుతుంది? ఇలా చాలా కష్టపడడం ఇంట్లో మనకి అందరిగా ఇంత ఖర్చు పెట్టి చిత్రం బాగుంటుంది తప్ప ఇక్కడ అభిప్రాయం సాధ్యపడదు. No way the cities of India can give employment to all the people of villages. అందువల్లే కాబట్టి ఓన్లీ ఆల్టర్నేటివ్ స్మాల్ టౌన్స్ బాగా పెంచాలి. గ్రామాల్లో పాటు ఉద్యోగాలు కాబట్టి స్మాల్ టౌన్స్ ఎకానమీ చేస్తున్నాం. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారన్నమాట. వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, అక్కడ స్టోరేజ్, శానిటేషన్, డ్రైనేజ్, అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ అయితే ఆటోమేటిక్గా స్కిల్స్ పెరిగి అక్కడ ఎకానమీ స్టూడెంట్ ఒక కార్పొరేట్ హైదరాబాద్ కావాలి, కృష్ణాబాద్ హైదరాబాద్ కావాలి. హైదరాబాద్లో ఎంత కార్పొరేట్ అవసరమో జనాభాని బట్టి కృష్ణాబాద్లో వస్తే హైదరాబాద్ అంతే వస్తుంది. లాభాలు ఇక్కడ ఎక్కడ వస్తారు అంటే వస్తుంది జనాభా పరికాడు. ఇక్కడ ఎక్కువ జనాభా కాబట్టి పరికాడు ఎక్కువ అక్కడ. కానీ ఇక్కడ కార్పొరేటరీ చేసిన ఎలక్ట్రిసిటీ అయినా నంబర్ అయినా ఎవరికైనా అందరూ హైదరాబాద్ కావాలంటే ఇక్కడ ఉద్యోగాలు అక్కడేమో సేవలు చూడండి మిస్ మ్యాచ్. అక్కడే మనుషులు పడట్లేదు, అందరి కష్టపడ ఎప్పుడైతే మనుషుల ఎకానమీ తప్పుగా ఉంటుంది బయట. ఇక్కడేమో వస్తాడు ఉద్యోగాలు. కాబట్టి రైల్వే స్కిల్స్ సిటీస్ పడిపోతాయి కానీ మామూలు స్కిల్స్ సిటీస్ కానీ కావాలి ఉద్యోగం సమానం. అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ అవుతుంది. అదృష్టం కొద్ది గతంలో అయిపోయినప్పుడు టీవీ టెలిఫోన్ 2 అన్ని గ్రామాలకు వచ్చేసి గవర్నమెంట్ వల్ల టెక్నాలజీ గవర్నమెంట్ వల్ల చేసిన మిగతావన్నీ అంటారు. ఇక్కడ అందరూ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ హెల్త్ కేర్ లేదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఏర్పాటు చేసి అక్కడ ఎకానమీ స్టిమ్యులేట్ చేస్తే చాలా మంది పెద్దలు చేయగలుగుతారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటే పట్టణంలో చిన్న ఉద్యోగం, వ్యాపారం, వృత్తిలో మరోగానం ఉండొచ్చు. ఇప్పుడు సంతానం చేసే సాక్ష్యం అవుతుంది. అగ్రికల్చర్ కూడా పరిశ్రమతో సంతానం చేయొచ్చు, లాజిస్టిక్స్ చేయాలి. దీంతో పాటు టెక్నాలజీస్ తీసుకొచ్చి ఈ మార్కెట్ చేయండి కాంప్రెస్ చేసి మళ్ళీ కలర్ అవసరం లేకుండా చేసి ఎవరు మన దగ్గర రైతులకు పోతాడో ఆయన పట్టణంలో అమ్మే ఏర్పాటు జరిగిన 100 రూపాయలు మార్కెట్ కాబట్టి 70 రూపాయలు రైతులకు. ప్రపంచమంతా ప్రయాణం. మన దేశంలో 100 రూపాయలు మార్కెట్ కాబట్టి సాటిన 30-35 రూపాయలు అవుతుంది. అదే పళ్ళు కూరగాయలు ఉల్లిపాయ వస్తే 20 రూపాయలు సరే. ప్రపంచమంతా 70 రూపాయలు. ఈ 20-70 మధ్య వ్యత్యాసమే రైతు బతకడానికి కావడానికి మనుషులు ఉంటారు. అది చేస్తే అద్భుతంగా జరుగుతుంది. కానీ ఇవాళ విషయాలు ఈ సంవత్సరంలో మనం ఏం చేయకుండా రైతులు చచ్చిపోవడమే దృష్టి పెడుతున్నాం. చచ్చిపోవడం ఉండొచ్చు. ఏ గవర్నమెంట్ చచ్చిపోవడం ఉండొచ్చున్నా సార్ నేను చాలా సిద్ధపడుతున్నాను. ఈ మాటగా సిద్ధపడతాను. ఏ రంగంలో ఉత్పత్తి చేసేవాడు చచ్చేదాకా చచ్చిపోయే పరిస్థితిని తీసుకొచ్చి చచ్చాక రుణం తీసుకున్నంత వరకు వ్యవసాయం ఆత్మహత్య మాటను
విద్య ఆరోగ్యం వాటిని ఎట్లా బాగు చేయాలి, వాటిని బాగు చేసి మన కుటుంబాల మీద కాకుండా సంక్షోభం కలగకుండా ఏర్పాటు చేయాలి. వాటిని స్థానిక ప్రభుత్వాలకు నిధులు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడికక్కడ నాయకత్వం పెరిగి ఆ ఊళ్ళో కాకుండా కనీసం ఆ మండలంలో ఆ పట్టణంలో పెరిగేట్టుగా ఏర్పాటు చేయాలి. వాటికి మ్యాథ్స్ మైగ్రేషన్ మహానగర అవసరం లేకుండా అక్కడికక్కడే గ్రామంలో ఎకానమీ జనరేట్ చేయాలనే ఒక స్థాయి నుంచి చిన్న పట్టణాలను పెద్ద ఎత్తున పెంచి అక్కడ బాగా నిధులు పంపించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి అక్కడే ఎకనామిక్ వ్యవస్థ తయారు చేసి గ్రామాన్ని పట్టణాలు ఈ 4 ప్రొసెస్ సరిగా ఫాలో అయితే రీజనబుల్ రేపు అద్భుత ప్రపంచంలో ఏ దేశమైనా కూడా వ్యవసాయం ఎప్పుడు కూడా బాగా ఎందుకంటే అన్సర్టన్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అనేది ప్రకృతి ఏడబయలు మా చేతిలో అంతా అయిన తర్వాత మార్కెట్ వేరియస్ ఆల్వేస్ మోర్ కామన్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ చేసిన ఎస్టేట్ ప్రొడక్షన్ కాబట్టి వాలటైలిటీ ప్రొడక్ట్స్ వాలటైలిటీ ఇంట్రెస్ట్ ఫ్యాక్టరీలో అయితే ఎక్కువ అవుట్పుట్ గ్యారంటీ ఎకనామిక్ సైడ్ మీకే కదా ప్రొడక్షన్లో ఎక్కువ సైంటిఫిక్ కావాలి అగ్రికల్చర్ కావాలి ప్రపంచం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ సెక్టరే కొంచెం డిఫికల్ట్ సార్ మనం చేస్తున్న డిఫికల్ట్ ఇంపాసిబుల్ సెక్టర్ అన్నమాట. దానికి 4 కూడా రీజనబుల్ ఇవి చేస్తే ఎంతో కొంత వ్యవసాయం ఈ సెక్టర్ నుంచి బయటపడి ఇంత భయం ఇంత ఆందోళన నిర్వేదాన్ని నెలవు. అందుకే మన ముందు ఆత్మహత్య ఆత్మహత్యలు ఎప్పుడు కూడా చర్చకి ఆస్కారం కాకూడదు. నిర్వేదాన్ని కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి. మొదటిగా పరిష్కారం ఎక్కడ చచ్చిపోయారు కాబట్టి చనిపోకుండా సమస్య లేదా చచ్చిపోకపోయిన సమస్య. కాబట్టి చావాలని ఎప్పుడు చర్చకి వేది కాదు, ఆత్మహత్య చర్చకి వేది కాదు. మన దేశంలో సెంటిమెంటల్ కంట్రీ కాబట్టి ఇమోషనల్ కంట్రీ కాబట్టి ఆత్మహత్య చర్చ ఏ రకమైన దట్ ఇస్ నాట్ రైట్. We have to look at the problems rationally, look at the facts, look at the logic, look at the best practices in the world and in the country, and see how this is adapt to the issues of it. That is the only way forward, rational, methodical, systematic approach. We are not like people, techno-savvy, intelligent, passionate, committed, idealistic. తప్పకుండా మీ అందరూ ఆలోచించి మన సమాజంలో ఏ మూలాల నుంచి మనం వచ్చామో ఆ వర్గాన్ని ఈ వ్యవసాయం అనేటువంటి రంగాన్ని గ్రామాలు పరిష్కారాలు ఆశిస్తూ మరోసారి మీ అందరినీ అందిస్తూ ఇవాళ మన జాతీయ రైతు దినోత్సవం ఇది కేవలం ఒక్కడిగా కాకుండా నిజంగా వ్యవసాయం ఇంత వ్యవసాయంలో ఉన్నందుకు ఈ పాపం చేసామన్న బాధ కలగకుండా సంతోషంగా ఉండే రోజు కోసం మనం ప్రయత్నం చేయగలుగుతామని ఆశిస్తూ ఇతర పంటలు అంటే ఇప్పుడు ఏదైతే ఎక్కువ వీట్ కానీ డాడీ కానీ ఇవి కాకుండా ఇతర పంటల వైపు రైతుల్ని మళ్లించడం అనేది ఒక సజెషన్ సార్ అందరికీ. అదే కూరగాయలు కానీ నేను చెప్పినట్టు వేరే పాల వైపు కానీ లేకపోతే ఫస్ట్ లైఫ్ లాంటివి. ఇంకోటి సార్ కల్తీ విత్తనాలు రాకుండా అసలు స్టార్టింగ్లోనే నివారించడం ఎట్లా అనేది. మూడోది సార్ అంటే ఈ విపత్తులు వచ్చే ముందు కొంచెం ఏమన్నా మనము తెలుసుకోగలిగే దాని మీద ఏమన్నా చర్యలు తీసుకోగలమా? అంటే విపత్తులు వచ్చే ముందు కొంచెం ఈ వెదర్ రిపోర్ట్స్ లాంటివి ఏమన్నా చూసి చేసుకోగలమా అన్నది. రెండోది ఇప్పుడు మార్కెట్ కమిటీలని ఏవైతే ఉన్నాయో వాటిని రాజకీయ పరంగా కాకుండా అసలు నిజంగా రైతుల్ని అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఉండే విధంగా సార్. ఇంకోటి సార్ అంటే అగ్రికల్చర్లో కూడా స్టార్ట్అప్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ప్రోత్సహించడం ఎట్లా అనేది. ఇంకా కొన్ని సూచనలు వచ్చాయంటే గ్లోబల్ అగ్రికల్చర్ సబ్సిడీస్ యాక్ట్ కూడా పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఎట్లయితే పెడుతున్నారో అట్లా అగ్రికల్చర్ కూడా పెడితే బాగుంటుంది అన్నది. స్కిల్స్ సార్ అంటే రైతులకి స్కిల్స్ ఎట్లయితే కూడా అడాప్ట్ చేసుకోవడానికి మనం వాళ్ళకి ఇవ్వడానికి ఉమెన్స్ ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కానీ లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ లాంటివి ఇట్లాంటి కొన్ని అంశాల మీద మనకి వచ్చాయి సార్. మార్కెటింగ్ గురించి ట్రైనింగ్ గురించి సార్
అంటే గ్రేడింగ్ అక్కడే చేసి మనం పంపిస్తే వాళ్ళ రేట్లు వీటిలో తేడా వస్తే లేదా కొలతలు కూడా కొంచెం వాళ్ళకి అందరికీ పంపించేటప్పుడు తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి గ్రేడింగ్ చేస్తే మంచిది. అని ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడికి ఫ్రీజర్స్ లాంటివి పెట్టి కూరగాయలు కానీ ఇంకో వాటికి కానీ ఫ్రీజర్స్ పెట్టి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే కొంచెం అది డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ఎలా చేద్దాం అనేది మనము రైతులకి ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు ఏవైతే మనం ఇతర పంటలు అనుకుంటున్నామో వాటిని ఎంకరేజ్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీస్ లాంటివి విధించి వాటిని ఇక్కడ చేస్తే బాగుంటుంది అన్నది ఇంకో సజెషన్ సార్. సో ఇట్లా అనేకమైన సజెషన్స్ వచ్చాయి. సో మీరు కూడా ఏమైనా మీ ఆలోచనలు పంచుకోదలుచుకుంటే ఫ్లోర్ ఈజ్ యోర్స్. డాక్టర్ జేపీ సార్ విల్ బి ఆన్సరింగ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా మేజర్ పాయింట్ మీరు సప్లై చైన్ మీద అన్నారు. అంటే సప్లై చైన్ కరెక్ట్గా ప్రాపర్ జరిగితే న్యాయం జరుగుతుందండి ఫార్మర్స్కి. అంటే ఇప్పుడు 1 ఇండియా 1 ట్యాక్స్ లాగా 1 ఇండియా 1 మార్కెట్ పెడితే అంటే ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ దాన్ని తగ్గించచ్చు అని చెప్తున్నాను సార్. 1 ఇండియా 1 మార్కెట్ అంటే ఇప్పుడు మండీస్కి వెళ్తున్నాయి అన్నీ. ఇక్కడ ఆ సెక్టార్లో ఆ ఊళ్ళో ఉన్న ఒకదానికి మండీ ప్లేస్కి వెళ్తున్నాయి. ఇక్కడ కమిషన్ ఏజెంట్ వెళ్తున్నాయి, ఫార్మర్స్ వెళ్ళట్లేదు. మళ్ళీ వీళ్ళ పైన మండీస్ పైన ట్రేడర్స్ ఉంటున్నారు, ట్రేడర్స్ పైన మ్యానుఫ్యాక్చర్స్, ఎక్స్పోర్ట్స్. ఇక్కడ నుంచి మళ్ళీ ప్యాడ్ అయితే ప్రాసెసర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్. ఈ ప్రాసెస్లో అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ ఎలా వస్తుంది అంటే సెక్టార్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆనియన్స్ రేట్ పెరిగింది అంటున్నాం మొన్న. ఆ సెక్టార్లో ఒక లొకాలిటీలో ఆ క్రాప్ అనేది ఎక్కువ వేసినట్టు అయితే అక్కడికి ఆ లొకాలిటీకి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ వేరే మండీస్ ఆ లొకాలిటీలో తక్కువ అయిపోతుంది. అంటే 1 ఇండియా 1 మార్కెట్ అన్నప్పుడు ఇక్కడ ఎక్కువ క్రాప్ వేసినప్పుడు దీన్ని అక్కడికి పంపించేస్తే రేట్ అనేది ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ రాకుండా ఉంటుందని అనుకుంటున్నాను సార్. మళ్ళీ ఇంకోటి వీళ్ళకి ఫార్మర్స్ ఎడ్యుకేషన్ అంటే ట్రెండ్స్ అండ్ బిగ్ డేటా అనాలిటిక్స్ టెక్నాలజీ యూజ్ చేయాలనుకుంటున్నాను సార్. అంటే ఫ్యూచర్లో అంటే ఈ రిలయబుల్ డాటా గవర్నమెంట్ దగ్గర నాకు ఇది చాలా బాగా సార్. నేను తిరిగాను 6 మంత్స్ నుంచి నేను అన్ని ఊళ్ళు తిరిగినా గవర్నమెంట్ దగ్గర రిలయబుల్ డాటా లేదు. ఏదో పైకి చెప్తున్నారు అది చేస్తున్నారు కానీ పైన చేయడం ఓకే, నేను వాళ్ళ పాలసీలు కరెక్ట్గా ఉన్నాయి. నేను సెంట్రల్ గవర్నమెంట్ చూసాను కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఒక్కటి కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ లేదు సార్. ఈ ట్రెండ్స్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్ అనేది ఫ్యూచర్లో ఇండియా దీని మీద డిపెండ్ అవుతుంది అనుకుంటున్నాను సార్. అంటే ముందే ఫ్యూచర్ని ఊహించేసి అంటే ఈ క్రాప్ అనేది ఇండియాలో ఇంత % ఉంది అంటే ఇది మీరు ఎక్కువ వేసినా తక్కువ వేసినా ఇలాంటి ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ రాకుండా మళ్ళీ ఇంటర్మీడియట్స్ తగ్గించాలి. ఇప్పుడు చెప్పాను కదా సార్ ప్రాసెస్లో ఈ కమిషన్ ఏజెంట్ సర్కిల్లో ఈ ఫార్మర్ ఈ కస్టమర్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అంటే మధ్యలో ఒకటి ఇంటర్మీడియట్స్ తగ్గించేసి దళాలు అంటున్నాం కానీ మనం ఆలోచిస్తే వాళ్ళు ఏంది ఎవరు చేయలేరు. అంటే వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకుంటున్నారు. మన ఇంటర్మీడియట్స్ అని తగ్గించాలి. ఈ ఇంటర్మీడియట్స్ తగ్గించినప్పుడు వాళ్ళు బాగుపడుతున్నారు అనుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్పింది కానీ ఇందాక శివ గారు చెప్పింది కానీ బోల్డ్ ఉన్న ఈ ప్రాసెస్లో సీడ్, మిగతా ఇన్పుట్స్, గ్రేడింగ్, ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఇంత చాంతాడంత పొడుగుంది. 2 రకాలుగా మనం ఆలోచించవచ్చు. ఒకటేమో ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఎట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది. మనం 60 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం ఇలాగా గవర్నమెంట్ ఎట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ చేయగలుగుతుందా? కాబట్టి చేస్తే మంచిదే. గవర్నమెంట్ చేస్తే వద్దని మనం ఎందుకంటాం? తప్పనిసరిగా చేయాలి. కానీ దాని మీద ఆశ పెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ వెరీ ప్రాక్టికల్ ఇవాళ పరిస్థితుల్లో. గవర్నమెంట్కి ఆ శక్తి లేదు, ఆ సంకల్పం లేదు, ఆ సామర్థ్యం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తే చేయనండి బై ఆల్ మీన్స్. బట్ మనం పడికట్టి పదాలతోనో లేకపోతే ఏదో ఒక సింబాలిక్ చేస్తేనో లాభం లేదు. రిటైల్ చైన్స్ ఎందుకు అవసరమో అంటే నాలాంటి వాళ్ళని చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఏదో వాల్మార్ట్ మరొకటి వచ్చి మన దేశాన్ని దోచుకోవాలని కాదు. మన దేశంలో చాలా డిబేట్స్ అన్నీ కూడా చాలా పర్వర్టెడ్ అయిపోతున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేస్తుంది, వెస్ట్ ఇండియా కంపెనీ వస్తుంది, ఇవన్నీ కూడా ఏదో మాట్లాడుస్తాం, అసలు సబ్స్టెన్స్ మాట్లాడడం. వాల్మార్ట్ కాకపోతే రిలయన్స్ రమ్మనండి, లేకపోతే మరో కంపెనీ రమ్మనండి, ఇండియనా ఫారెన్ నాకు అనవసరం. ఇవన్నీ కూడా చూసేటువంటిది డీప్ పాకెట్స్ ఉండి $100 బిలియన్ల పెట్టుబడి పెట్టే కంపెనీలు కావాలి.
వాళ్ళు వచ్చేది ఎందుకంటే ఈవేళ లాభం రాకున్నా కూడా రిటైల్ మార్కెట్లో మనం ప్రవేశించి దానిలో సిగ్నిఫికెంట్ షేర్ మాకుంటే దీర్ఘకాలంలో మాకు ఎస్ట్యూట్ రిటర్న్స్ కొంత వస్తాయి, వాల్యూమ్స్ మీద వస్తాయి. మార్జిన్స్ ఎక్కువ పెట్టుకోకుండా వాల్యూమ్స్ మీద రిటర్న్స్ మాకు వస్తాయని చెప్పి వస్తారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఇండియాలో మీరు రిటైల్ చైన్లో కనుక ఇన్వెస్ట్ చేయాలంటే లాజిస్టిక్స్కి బహుశా ఒక $500 బిలియన్ పైగా ఇన్వెస్ట్ చేయాలి. ఆ శక్తి ఎవరికి లేదు. వాళ్ళు వస్తామనే టైంలో మనం అనవసరంగా అడ్డు పెట్టాం. దాన్ని బోల్డ్ అంత కాంట్రవర్షియల్ చేసి చివరికి చాలా అన్యమనస్కంగా ఓకే రండి అన్నాం. అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ అపోజ్ చేశారు. వాళ్ళందరూ చేసి అబద్ధం ఆడుతున్నాం అని చెప్పని. కానీ ఇండియాలో నిజానికి అబద్ధానికి మంచి తేడా జరిగిపోయింది. ఆ పోటీ ఏదో ఒకటి జనాన్ని రెచ్చగొట్టడం తప్ప ఇంకోటి లేదు. అదేమంటే తట్టలతో అమ్మేవాళ్ళు ఉద్యోగాలు పోతాయండి అన్నారు. అబద్ధం అది. ఎగ్జాక్ట్లీ. దానికి ఏమన్నారు, తట్టలతో మూసేవాళ్ళు ఉద్యోగాలు పోతాయి. తట్టలతో మూసేవాళ్ళు ఉద్యోగాలు పోవాలని మన కోరిక కాదు. రిటైల్ మార్కెట్ ఏడాదికి 15-18% పెరుగుతోంది. ఒక 5-10 ఏళ్లలో చాలా సిగ్నిఫికెంట్ అవుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. మనకి ఇష్టం ఉన్నందుకు మా ఇంటికి వచ్చి నాకు కూరగాయలు అమ్మాలని మీకు కోరుకుంటే అమ్మేవాళ్ళు అక్కడ ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. దట్ విల్ కంటిన్యూ. కానీ అది బియాండ్ పాయింట్ పెరగదు. ఎందుకంటే దాని మీద అవసరం ఉండదు, డిపెండెన్స్ ఉండదు. ఇది పెరుగుతుంది. రెండోది, ఇక్కడ కొంతమందికి ఏమైనా అసౌకర్యం కూడా వీ కెన్ యాక్చువల్లీ రీట్రైన్ దమ్ అండ్ ఎంగేజ్ దమ్ రిటైల్ మార్కెట్. అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా బెటర్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి కొంచెం రీట్రైనింగ్ కావాలి. అలా కాకుండా 1000 ఏళ్ల క్రితం ఎట్లా ఉద్యోగాలు ఉన్నాయో ఇప్పుడు కూడా ఉద్యోగం ఉండనట్టు అట్లాగా. మీ అందరూ పుట్టినప్పుడు మీరు వినుంటారు, మీకు తెలీదు, బ్యాంకర్లు ప్రతి ఏడాది స్ట్రైక్ చేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఎవరిని ఊహించగలరా? బ్యాంకర్స్ వర్ ద హైయెస్ట్ పెయిడ్ ఇన్ ద కంట్రీ. 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం బెస్ట్ జాబ్స్ ఇండియాలో ఇన్సూరెన్స్, బ్యాంక్స్ బెస్ట్ జాబ్స్. జీతాలు రీత్యా హ్యాపీ, ఏ పెద్ద పని కూడా ఉండదు, రిస్క్ లేదు. కానీ ప్రతి ఏడాది స్ట్రైక్ చేసేవాళ్ళు. ఏం కారణమో తెలుసా? కంప్యూటర్లు రాకూడదు అని చెప్పని. నిజంగా ఈ దేశంలో కంప్యూటర్లు రాకూడదని చెప్పి బ్యాంకులు స్ట్రైక్ చేశారు. అదేంటంటే ఉద్యోగాలు పోతాయి. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చేవి. ఈవేళ చెప్తున్న ప్రతి పార్టీ, బీజేపీతో సహా, కాంగ్రెస్తో సహా ప్రతి వాళ్ళు మద్దతు ఇచ్చేవాళ్ళు. సరే, లెఫ్ట్ పార్టీ చెప్పనక్కర్లేదు. ముందు మనకి లాజిక్ అర్థమైతే ప్రతి ఐటమ్ కూడా ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీస్ అర్థమైతే దెన్ వీ కెన్ ఫైండ్ సొల్యూషన్స్. ఇక ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. దేశంలో చాలామంది ఎన్జిఓస్ చాలా గొప్పది అనుకుంటారు. అబ్సల్యూట్ నాన్ సెన్స్ నా దృష్టిలో. 2 కారణాలుగా. వీళ్ళ లెక్కల ప్రకారం ఈ దేశంలో 100కి 40 మంది 50 మందో ఆహారం లేక, పౌష్టికాహారం లేక బలహీనంగా ఉన్నారని, విచ్ ఇస్ నాట్ ట్రూ. అసలు మన సమాజము, మన అవసరాలు మన చోట్ల. వాళ్ళ లెక్కల ప్రకారం మీకు తెలుసో లేదో, ఐఏఎస్లో చేరిన నాడు నేను అండర్ నరిష్డ్. వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం నా బరువు అప్పుడు 53 కేజీలు ఐఏఎస్లో చేరినప్పుడు. వాళ్ళ లెక్కల ప్రకారం ఐ వాజ్ అండర్ నరిష్డ్, ఐ వాజ్ ఎంటైటిల్డ్ టు ఫ్రీ రైస్ ఫ్రమ్ గవర్నమెంట్. నేను రోజుకి 15 కిలోమీటర్లు అలవోకగా నడిచేవాడిని ఐఏఎస్ చేరిన కొత్తలో. రోజుకి అది కాకుండా ఒక ఫిజికల్ ట్రైనింగు, ఒక హార్స్ రైడింగు, యోగా ఇవి కూడా చేసేవాడిని. ఐ వాజ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఎక్స్ట్రాడినరీలీ యాక్టివ్. ఏనాడు కూడా 53 కేజీలు కాబట్టి నా ప్రొడక్టివిటీ తగ్గల. ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకోకుండా వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. 2, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే భారతదేశంలో ఉంది. రైస్ లేకపోవటం కాదు, వీటి లేకపోవడం కాదు. మన దేశంలో రైస్ వీటి ఎక్కువ తిని బొజ్జలు పెంచుకుంటున్నాం. ఇండియా హ్యాస్ బికమ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. మీకు తెలుసో లేదు, సౌత్ ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. 12% ఆఫ్ సౌత్ ఇండియన్స్ ఆర్ డయాబెటిక్స్, ఆర్ వెరీ క్లోజ్ టు బీయింగ్ డయాబెటిక్స్. పౌష్టికాహార లోపం అంటే మీకు కావాల్సింది పల్సెస్, ప్రోటీన్స్ ఇవ్వడం ఎట్లాగా, వైటమిన్స్ ఇవ్వడం ఎట్లాగా, మినరల్స్ ఇవ్వడం ఎట్లాగా. ఇది దానికి పరిష్కారం కాదు. 3, భారతదేశంలో ఫుడ్ మార్కెట్ వర్క్స్ వెరీ వెల్. హిమాలయాల నుంచి మీ కన్యాకుమారి దాకా నాకు కొనడానికి ఆహారం దొరకలేదని చెప్పే ప్రాంతం భారతదేశంలో లేదు. మార్కెట్ వర్క్స్ వెరీ వెల్. అక్కడ కష్టమేమన్నా అంటే అఫోర్డబిలిటీ లేదు. కొనే శక్తి లేక కొనక తినలేకపోతున్నారు తప్ప తిండి అందుబాటులో లేక కాదు. తిండి అందుబాటులో లేకపోతే మీరు ప్రొక్యూర్ చేయటము, మీరు షాపులు పెట్టడము, ప్రతి ఊళ్ళో షాప్ పెట్టడము, ఆ షాప్ పెట్టడం కోసం 3 లక్షల రూపాయలు లంచం తీసుకోవటం. మీరు అడగండి ఎవరన్నా. ఫేర్ ట్రేడ్ షాప్ అంటే 2 లక్షలు లంచం. హైదరాబాద్లో 2 లక్షలు గోయింగ్ రేటు. ఇప్పుడు ఎంతో నాకు తెలియదు. ఆ లంచం తీసుకోవడము, తర్వాత ప్రతిరోజు వాడిని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవడో వీళ్ళు వేధించడము, వాడు వచ్చాడు కాబట్టి మళ్ళీ వాడికి 1500 ఇవ్వటము, వాడిని మళ్ళీ హెరాస్ చేయడం. ఇది మనకి ఇదంతా ఒక కాంప్లికేటెడ్ వ్యవస్థ. సివిల్ సప్లైస్ ఆఫీసర్ని పోస్ట్ చేయడానికి ₹1 కోటి లంచం తీసుకోవటము అంటే 1,30,000 కోట్లు.
20 per year. ఈ 3 ఏళ్లలో వీ లాస్ట్ 4 lakh crores. అసలే మనకి సామెత ఉంది కదా, మూలిగా నక్కమే తాటిపండు పడిందని చెప్పని. అసలే వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఆ ఉన్న కాస్త కూడా ఈ 3 ఏళ్లలో అంత డ్యామేజ్ చేసాం మనం. రెక్లెస్ ఇంపోర్ట్స్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్, అండ్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి వివిధ కారణాల వల్ల. నెట్ రిజల్ట్ ఈజ్ ద ఫార్మర్. మీకు ఎప్పుడైతే మార్కెట్ డిమాండ్ పోయిందో మీకు ఆదాయం పోయింది కదా ప్రొడ్యూస్ చేసేవాడికి. ద లాస్ ఈజ్ బార్న్ బై ది ఫార్మర్స్. సడన్గా క్రైసిస్ ఎందుకు వచ్చింది? కొత్తగా ఏమీ జరగల, ఈ కాంబినేషన్ అంతా వచ్చింది సడన్గా. దానికి కారణం పాప రైతులకు కూడా తెలియదు, పోట్లాడే రైతులకు కూడా తెలియదు. వాడేమంటున్నాడు, లోన్ వేవర్ చేయండి మరి నాకు, లేకపోతే ఇంకోటి ఏమడుగుతున్నారు, లోన్ వేవర్ చేయండి, ఇంకో డిమాండ్ ఉంది వాళ్ళకి. ఈ 2 డిమాండ్లు పాపం రైతులు ప్రస్తుతం. ఏదో అద్భుతాలు జరుగుతాయి, ఎందుకంటే ఏమడగలో కూడా తెలియదు రైతులకి. ఎందుకంటే స్విచ్ ఎక్కడో వేస్తే లైట్ ఎక్కడ వెలుగుతుంది. ఈ లైట్కి స్విచ్కి సంబంధం రైతుకి అర్థం కావట్లా. లార్జర్ పాలసీస్ ఏం జరుగుతుంది, నాకు నష్టం ఏం జరుగుతుంది అర్థమయ్యేంత అంత తెలివితేటలో, అంత అవగాహన, అంత ఆర్గనైజ్ సెక్టర్ అయితే అసలు వ్యవసాయం అట్లా ఉండేది కదా. ఇట్స్ ఎ స్మాల్ డిజార్గనైజ్ సెక్టర్ విత్ స్మాల్ పీపుల్. అదే బిగ్ ఇండస్ట్రీ అనుకోండి, దేనో వాళ్ళ మంచి కన్సల్టెన్సీ పెట్టుకుంటారు, వాళ్ళంతా స్టడీ చేస్తారు, ఏది సాధ్యమో ఏది అసాధ్యమో చెప్తారు. దే నో హౌ టు ఫైట్. న్యూస్ పేపర్లన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి, పింక్ పేపర్లన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి, ఎడిటోరియల్స్ అంతా వాళ్ళే రాస్తారు, నేషనల్ వైడ్ కాన్ఫరెన్స్లు పెడతారు, కాన్ఫరెన్స్లు ఏం డిస్కస్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఈ రైతుకి అసలు మనం చెప్పే మాట రైతుకి అర్థం కదా. మనంతా రైతు గురించి మాట్లాడుతున్నాం వాళ్ళ, మనం మాట్లాడేది రైతుకి చెప్పండి మీరు. ఆయన భాషలో జాగ్రత్తగా కనిసేపు ఇస్తూ వర్ణిస్తే తప్ప మనం చెప్తుంది రైతుకి అర్థం కాదు. నాకు ఆ రైతు ఏమంటాడు, ఇవాళ డబ్బులేదు సార్, నాకు లోన్ వేవ్ చేసేయండి ఈ పూట అంటాడు. చచ్చిపోతే 2 లక్షలు కాదు 3 లక్షలు ఇవ్వండి అంటాడు. అంతకుమించి రైతు అడిగే పరిస్థితిలో కూడా లేడు వాళ్ళు. లేకపోతే ఎంఎస్పీ ఎలా పెంచుతారు ఎల్లకాలం? ఇందాక పంటలు వేరే పంటలకు వెళ్ళాలన్నారు. ఎందుకని వేరే పంటలకు వెళ్ళటం లేదు? అవసరం లేని పంటల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఏడాదికి 1,50,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు 1,50,000 కోట్లు అంతా కలిపి, ప్రొక్యూర్మెంట్ కానీ లేకపోతే పీడిఎస్ కానీ అంతా వేస్ట్. ఈవేళ ఏమవుతుంది, దాంతో సారవంతమైన భూమి ఎక్కడ వాల్యూ పెరుగుతోందో, డిమాండ్ పెరుగుతుందో దానికి వెళ్లకుండా, రిస్క్ లేకుండా, పెద్ద ఆదాయం లేకుండా, ఎదుగుబడుగు లేకుండా ప్యాడీకో వీటికి వెళ్ళిపోతుంది. నీళ్ళు వస్తే ప్యాడీకి వెళ్ళిపోతున్నాం మనం. మిగతావన్నీ రిస్కీగా ఉండేసరి మనం కూడా కాదనలేకపోతున్నాం రైతుకి. ఇది మార్చాలని చెప్పంటే కాంప్రహెన్సివ్గా పాలసీ మార్చాలి. ఇక్కడ రివార్డు పెరిగిందన్న నమ్మకం కలగాలి, ముంచేస్తారన్న భయం లేకుండా. ఇక్కడ ఏం కష్టపడకుండా మాకు రేట్ వస్తుందని చెప్పన్న నమ్మకం కూడా పోవాలి. ప్యాడీలో గ్లట్ ఉంది ఇండియాలో, వీటిలో గ్లట్ ఉంది ఇండియాలో. ప్రైస్ మస్ట్ రిఫ్లెక్ట్ దట్. స్లోగా, ఒక్కరోజు కాకపోయినా కూడా స్లోగా ఫార్మర్స్ని ఎక్కడ డిమాండ్ ఉందో, డిమాండ్ ఎక్కడుంది, పాలు, పళ్ళు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది, అక్కడ డిమాండ్ తగ్గుతుంది. తగ్గే డిమాండ్దేమో మనం పంటలు పెంచుతున్నాం, పెరిగే డిమాండ్దేమో ఆ మార్గానికి వెళ్ళడానికి ఎంకరేజ్ చేయడంలా. ఈ ప్రైస్లు పెరిగిపోయినా గొడవ పెడుతున్నాం. మళ్ళీ మన ఇంట్లోనే మన తల్లిదండ్రులే గొడవ పెడుతున్నారు. మార్కెట్కి వెళ్తే కూరగాయలు కిలో 30 రూపాయలు అయినాయి సార్. లేకపోతే ఎందుకు అవ్వ మరి? మీరు అసలు ఆ సెక్టర్ని ఎంకరేజ్ చేశారు, దానికి వెళ్ళలేదు లేదు కదా. న్యాచురల్గా డిమాండ్ తగ్గట్టే ప్రొడక్షన్ రావట్లేదు. ఒక్కరోజు రేట్ వస్తే మనం కళ్ళనీటి కలుస్తున్నాం, మర్నాడు అది 5 రూపాయలు పడిపోతే మనం పట్టించుకోవట్లేదు, ఆనాడు రైతు చచ్చిపోయినా మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఒక అస్తవ్యస్తంగా ఉంది. అందుకనే మనం మన పిల్లల్ని ప్రేమిస్తే, నా మటుకు నేను ఇవన్నీ వదిలేసి వ్యవసాయం చేయమని నేను నా పిల్లలకు చెప్పలేను. ఇట్లాగే ఉంటే ఈ పరిస్థితులు మారిస్తే, మమకారం ఉంటే, బాబు రిస్క్ తీసుకో, కొంత కష్టమైనా కూడా అవకాశం అని చెప్తాను నేను. ఆ పరిస్థితి రావాలి. అది రావాలంటే ఇవాళ బట్టి కాదు. యూ హ్యావ్ టు చేంజ్ దీస్ కాంప్రహెన్సివ్. డోంట్ లుక్ ఎట్ రీటైల్ 1, 2, 3 సపరేట్గా జాబ్ చేయాలి. గవర్నమెంట్ ఇవి చేయవలను చిన్నప్పుడు 5వ తరగతిలో ఇస్తే రాసినట్టుగా 1, 2, 3, 4, 30 ఐటమ్స్ పెట్టి అన్ని కాగితం మీద బ్రహ్మాండంగా ఉంటాయి. ప్లానింగ్ కమిషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి, అన్నీ ఏమీ జరగవు. ఇట్స్ ఎ లై. వీ హ్యావ్ టు మేక్ ద మార్కెట్ వర్క్ ఫర్ ది ఫార్మర్స్. వీ హ్యావ్ టు హ్యావ్ ఎ పాలసీ ఫ్రేమ్వర్క్ దట్ ఎంకరేజెస్ మార్కెట్ టు కమ్ ఫర్ ది ఫార్మర్స్. ఇంకో మార్గం లేదు. మిగతావి రీసెర్చ్ చేయాలి, డిఫరెంట్గా గవర్నమెంట్ చేయాలి. ప్రైవేట్ రీసెర్చ్ అని చెప్పంటే కాస్ట్ పెరుగుతుంది, మొనోపలి అయిపోతుంది. లెట్ దెమ్ డూ రీసెర్చ్ వెల్. టెక్నాలజీ యాక్సెసిబుల్గా చేయమనండి, పాలసీ బాగా ఇంప్లిమెంట్ చేయమండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయమనండి, ఇంకా మనసుంటే రైతులకి సబ్సిడీలు ఇవ్వండి. అంతేగాని గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఆశించబోకండి. తప్పు చేయకుండా ఉంటే చాలు. ఆ ఇంపోర్ట్ వాటి మీద కొంత డ్యూటీ వేసి ఆ డబ్బులు ఫార్మర్స్కి ఇమ్మనండి. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ద గవర్నమెంట్ టు యాక్చువల్లీ డెలివర్ ఫర్ అస్. Government has a role, but government cannot solve our problems. Government only can create problems. It's a very harsh judgment, కానీ it's truthful judgment. మనం అబద్ధాలు ఆడుకోకూడదు. మనం దేశాన్ని బాగు చేసుకోవాలని చెప్పంటే నిజాయితీగా ఫ్యాక్ట్స్ని ఎదుర్కోవాలి మనం. సరేనా సార్?
సార్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వన్ ఏంటంటే అంటే దీనిలో తప్పులు ఏమన్నా ఉన్నా మంచి ఏదన్నా రెండు చెప్పండి సార్. వై కాన్ వీ మేక్ ఫార్మర్ ఏ పార్ట్ ఆఫ్ 7th పే ఆర్ 6th పే కమిషన్? అతనికి ఒక శాలరీ ఇచ్చి, పెన్షన్స్ ఇచ్చి, రిటైర్ అయిపోయాక వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఇచ్చి, రైట్, అతని గవర్నమెంట్ చూసుకుంటే పండిస్తాడు, అతని లైవ్లీహుడ్ బాగుంటుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది అని చెప్పేసి అదొకటి సార్. మంచి చెడు రెండు ఉంటాయేమో సార్ దీంట్లో. సో రెండు చెప్పాలి సార్. రెండో క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది సార్, రీసెంట్గా మనం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, దాని తర్వాత చాలా యుఎస్ WTOకి వెళ్ళింది అండ్ జపాన్ కూడా వెళ్ళింది, మనం కూడా వెళ్ళాం, అండ్ రీసెంట్గా జడ్జిమెంట్ కూడా వచ్చింది. సో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి కూడా ఈ కన్స్ట్రెయిన్స్, డెవలప్డ్ కంట్రీ కన్స్ట్రెయిన్స్ ఆన్ డెవలపింగ్ కంట్రీస్ ఎలా మనల్ని అడ్డుకుంటున్నాయి అది కూడా చెప్పండి సార్. మొదటిది చాలామంది ఫార్మర్స్ డిమాండ్ చేస్తున్నారు, మరి మా జీతాలు ఏంటి, పెన్షన్లు ఏంటని. డిమాండ్గా స్లోగన్గా బాగానే ఉంటుంది, కానీ హౌ ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్? లుక్ ఎట్ ఫ్యాక్ట్స్. భారతదేశం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈవేళ 1,10,000, 1,20,000 రూపాయలు. ఎగ్జాక్ట్ నెంబర్ బిట్వీన్ దీస్ 2 numbers ఉంటుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో 1,10,000, 1,20,000. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ అంతా కలిపితే 6-7 లక్షల రూపాయలు ఉంది. స్ట్రైట్వే గవర్నమెంట్లో ఉన్న కారణంగా వాళ్ళ తలసరి ఆదాయం మిగతా వాళ్ళతో పోలిస్తే 6 రెట్లు ఉన్నది. వ్యవసాయంలో ఉన్న కారణంగా మిగతా అందరితో పోలిస్తే, గవర్నమెంట్ ఉన్నవాడితో పోలిస్తే కాదు, మిగతా అందరితో పోలిస్తే 6వ వంతు ఉన్నది. గవర్నమెంట్లో ఉన్నవాడితో పోలిస్తే వ్యవసాయంలో ఉన్న వాళ్ళ ఆదాయం 36వ వంతు ఉన్నది. 1,636. బ్యూటిఫుల్ ఈక్వేషన్. లెటర్స్ ఇది చేద్దాం అనుకుందాం, ఎక్కడి నుంచి చేస్తాం డబ్బులు? భారతదేశంలో కనీసం ఈవేళ ఒక 12 నుంచి 15 కోట్ల కమతాలు ఉన్నాయి. కమతం అంటే తెలుసు కదా, హోల్డింగ్, ల్యాండ్ హోల్డింగ్. ఈ 15 కోట్ల మందికి నెలకి ఎంత వేసుకుంటారు, ఎంత ఇద్దాం అనుకుంటారు బాబు? అమ్మా, నెలకు 1,00,000? నువ్వు చాలా అంబిషియస్గా మాట్లాడు, నువ్వు 20,000 వేసుకుందాం. మరి 20,000 వేసుకుందాం. 15 కోట్ల కుటుంబాలకి నెలకి 20,000 వేసుకుంటే ఎన్నవుతుంది? 3 లక్షల కోట్లు అవుతుంది. ఏడాదికి ఎంత అవుతుంది? 36 లక్షల కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి? వేర్ ఈజ్ దిస్ మనీ? ఇప్పుడు మనం అంటే ప్రింట్ వేస్తే డబ్బు వస్తుందా? మనీ డజంట్ కమ్. లేదు, మనకందరికీ ఎకనామిక్స్ 101 తెలుసుకోవాలి ముందు మనం. అంచేత రైతుకి ఆదాయం పెరగాలి, బట్ దేర్ ఆర్ నో ఇన్స్టెంట్ సొల్యూషన్స్. ఇలాంటి మనం 4 సార్లు మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, మీకు నుంచి రైతులు పెన్షన్లు ఇస్తూ ఉంటారు. పెన్షన్ లేదు, బూడిద లేదు, అబద్ధాలు. ఏదో చెప్తారు, 60, 65, 50 దాటిన తర్వాత 1,000 రూపాయలు ఇస్తూ ఉంటారు, నటన చేస్తారు. దేర్ ఆర్ నో ఇన్స్టెంట్ సొల్యూషన్స్. ఆదాయాలు పెంచడం తప్ప ఇంకో మార్గం లేదు. మన దేశంలో 192 అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నారు. యూ మస్ట్ గెట్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ రైట్. 1% అటు ఇటు కావచ్చు, 90 కావచ్చు, వాళ్ళు నాకు తెలియదు. 108 మంది మాత్రమే ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నారు. 8 మందిలో 5 గవర్నమెంట్లో ఉన్నారు. 8 మందిలో ఆర్గనైజ్ నెల జీతం గట్టిగా వచ్చి జీవన భద్రత ఉన్న వాళ్ళలో 5 గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, నగరాలు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కావచ్చు. There is no way we can sustain the 92% population by government patronage. We have to create conditions for wealth creation. There is absolutely no other substitute. నేను పూర్తిగా రైతుల మనిషిని, కానీ రైతుల దగ్గర అబద్ధం ఆడను నేను. మీకు ఎందుకు ఇది మ్యాజిక్ ఉందని చెప్పను, ఎందుకు అబద్ధం అది. మనం మోసం చేయడం అంతే. 60 ఏళ్ళు ఎట్లా మోసం చేసాం రైతులు. సో హౌ డూ యూ ఎన్హాన్స్ ఇన్కమ్స్? మనం మాట్లాడుకున్న బ్రాడ్ అప్రోచెస్ తప్ప దేర్ ఆర్ నో డ్రమాటిక్ సొల్యూషన్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. కానీ ప్రపంచం అంతా పాటించినా కూడా మనం పాటించాల. రైతుల గురించి మనం మాట్లాడినంత ప్రపంచంలో ఏ దేశంలో మాట్లాడరు. రైతులకు మనం చేసినంత అన్యాయం ప్రపంచంలో ఏ దేశంలో చేయరు. 2 ఎక్స్ట్రీమ్సే మనకు. కాబట్టి నిజాయితీగా రైతుకు ఆదాయం పెరగడం ఎట్లాగా, దానికి ఫ్రమ్ మ్యాక్రో పాలసీ టు మైక్రో లెవెల్ యాక్షన్ దేర్ ఇస్ అ స్పెక్ట్రమ్. ముందు మనకి లాజిక్ అర్థమైతే ప్రతి ఐటమ్ కూడా, ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీస్ అర్థమైతే దెన్ వీ కెన్ ఫైండ్ సొల్యూషన్స్. ఇక ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. దేశంలో చాలామంది ఎన్జిఓస్ చాలా గొప్పది అనుకుంటారు. అబ్సల్యూట్ నాన్ సెన్స్ నా దృష్టిలో. 2 కారణాలుగా. వీళ్ళ లెక్కల ప్రకారం ఈ దేశంలో 140 మంది 50 మందో ఆహారం లేక, పౌష్టికాహారం లేక బలహీనంగా ఉన్నారని, విచ్ ఇస్ నాట్ ట్రూ. అసలు మన సమాజము, మన అవసరాలు మన చోట్ల. వాళ్ళ లెక్కల ప్రకారం మీకు తెలుసో లేదో
ఐఏఎస్లో చేరినాడు నేను అండర్ నరిష్డ్, వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం. నా బరువు అప్పుడు 53 కేజీలు ఐఏఎస్లో చేరినప్పుడు. వాళ్ళ లెక్కల ప్రకారం ఐ వాజ్ అండర్ నరిష్డ్, ఐ వాజ్ ఎంటైటిల్డ్ టు ఫ్రీ రైస్ ఫ్రమ్ గవర్నమెంట్. నేను రోజుకి 15 కిలోమీటర్లు అలవోకగా నడిచేవాడిని ఐఏఎస్ చేరిన కొత్తలో. రోజుకి అది కాకుండా ఒక ఫిజికల్ ట్రైనింగు, ఒక హార్స్ రైడింగు, యోగా ఇవి కూడా చేసేవాడిని. ఐ వాజ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఎక్స్ట్రాడినరీలీ యాక్టివ్. ఏనాడు కూడా 53 కేజీలు కాబట్టి నా ప్రొడక్టివిటీ తగ్గల. ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకోకుండా వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. 2, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే భారతదేశంలో ఉంది రైస్ లేకపోవటం కాదు, వీటి లేకపోవటం కాదు. మన దేశంలో రైస్ వీటి ఎక్కువ తిని బొజ్జలు పెంచుకుంటున్నాం. ఇండియా హ్యాస్ బికమ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. మీకు తెలుసు కదా, సౌత్ ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. 12% ఆఫ్ సౌత్ ఇండియన్స్ ఆర్ డయాబెటిక్స్, ఆర్ వెరీ క్లోజ్ టు బీయింగ్ డయాబెటిక్స్. పౌష్టికాహార లోపం అంటే మీకు కావాల్సింది పల్సెస్, ప్రోటీన్స్ ఇవ్వడం ఎట్లాగా, వైటమిన్స్ ఇవ్వడం ఎట్లాగా, మినరల్స్ ఇవ్వడం ఎట్లాగా, ఇది దానికి పరిష్కారం కాదు. 3, భారతదేశంలో ఫుడ్ మార్కెట్ వర్క్స్ వెరీ వెల్. హిమాలయాల నుంచి మీ కన్యాకుమారి దాకా నాకు కొనడానికి ఆహారం దొరకలేదని చెప్పే ప్రాంతం భారతదేశంలో లేదు. మార్కెట్ వర్క్స్ వెరీ వెల్. అక్కడ కష్టం ఏమన్నా అంటే అఫోర్డబిలిటీ లేదు, కొనే శక్తి లేక కొనక తినలేకపోతున్నారు తప్ప తిండి అందుబాటులో లేక కాదు. తిండి అందుబాటులో లేకపోతే మీరు ప్రొక్యూర్ చేయటము, మీరు షాపులు పెట్టడము, ప్రతి ఊళ్ళో షాప్ పెట్టడము, ఆ షాప్ పెట్టడం కోసం 3 లక్షల రూపాయలు లంచం తీసుకోవటం. మీరు అడగండి ఎవరన్నా. ఫేర్ ప్రైస్ షాప్ అంటే 2 లక్షలు లంచం, హైదరాబాద్లో 2 లక్షలు గోయింగ్ రేటు, ఇప్పుడు ఎంతో నాకు తెలియదు. ఆ లంచం తీసుకోవడము, తర్వాత ప్రతిరోజు వాడిని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవడో వీళ్ళు వేధించడము, వాడు వచ్చాడు కాబట్టి మళ్ళీ వాడికి 1500 ఇవ్వటము, వాళ్ళని మళ్ళీ హెరాస్ చేయడం, ఇది మనకి ఇదంతా ఒక కాంప్లికేటెడ్ వ్యవస్థ. సివిల్ సప్లైస్ ఆఫీసర్ని పోస్ట్ చేయడానికి 1 కోటి రూపాయలు లంచం తీసుకోవటము, 10 లక్షల లంచం తీసుకోవటము, దీనికోసం ఉంది అదంతా కూడా, ఫుడ్ సెక్యూరిటీ కోసం కాదు. నిజంగా వీళ్ళు కనుక ఎఫోర్డబిలిటీ లేకపోతే ఐడెంటిఫై దమ్ అండ్ గివ్ దమ్ మనీ. క్యాష్ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ ఇచ్చేయండి, వాడు కొనుక్కుంటారు. మనం ఏం చెప్తాం, వాడు కొన్నారు సార్. అరే బాబు, వాడి తినాలని కోరిక లేకపోతే నువ్వు బియ్యం వేస్తే తింటాడంటే మార్కెట్లో అమ్ముకుంటాడు. ఎంత పిచ్చి ఆలోచన. నేను బాగుపడాలని కోరుకుంటే ప్రభుత్వం మరొకటి సాయం చేయగలరు, కానీ వాడు నాశనం అవుతాడు సార్, వాడు చెడ్డవాడు సార్, అందుకని నేను వాడు చేయాలి సార్. నా ఆలోచన ఎంత మూర్ఖమైన ఆలోచన ఇది. అసలు నువ్వు చెడ్డవాడివి, దేశాన్ని నాశనం చేస్తుంది నువ్వు నా చెప్తావు. నేను చెడ్డవాడిని కాబట్టి నాకు నువ్వు ఇవ్వాలని చెప్పాను భోజనం నా డబ్బుతో. డబ్బు ఇవ్వండి, ట్రాన్స్ఫర్ ద క్యాష్ డైరెక్ట్లీ టు దోస్ ఫ్యామిలీస్, వాడు కొనుక్కుంటారు. ఆ తర్వాత మీకు ఓపుకుంటే ప్రజలకు చెప్పండి, అరే మాంసకృతి ఎంత తినాలి, మీ విటమిన్స్ ఎలా తినాలని ఎడ్యుకేట్ చేయండి పబ్లిక్ని. స్కూల్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అది స్ట్రెంథెన్ చేయండి. డెఫినెట్గా స్కూల్లో మంచి న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కావాలి పిల్లలకి, అవి స్ట్రెంథెన్ చేయండి. అంతేగాని దిస్ హోల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఒకప్పుడు 72% మందికి ఈ దేశంలో తిండి పెట్టాలని చెప్పన్నారు. ఇదంతా ఫ్రాడ్ ఆన్ ది కంట్రీ. చాలామంది ఈ మాట ఒప్పుకోరు, ఎందుకంటే మనంతా కూడా సెంటిమెంటల్ కంట్రీ. మనకు కొన్ని పడికట్టి పదాలు ఉంటాయి, కొన్ని హోలీ కౌస్ ఉంటాయి, ఆ గోమాతను మరి ఎవరు తిట్టకూడదు. కాబట్టి మీరు ఫుడ్ సెక్యూరిటీ చాలా మంచిది అంటే మనకు స్టాండర్డ్, ఎందుకు ఏమిటి ఫ్యాక్ట్స్ మనకు అక్కర్లే. బట్ ఐ వాంట్ యూ ఆల్ టు థింక్ అగైన్ ఫ్యాక్ట్స్, లాజిక్, ఎవిడెన్స్. What is your comment on Swaminathan's report on agriculture prices? మొదటిది ఏమన్నారు? Future of farmers' deaths in India. What will happen to farmers' deaths in India? Farmers' deaths అంటారా? సరే, నేను ఎందుకని ఆత్మహత్యల చుట్టూ చర్చని తిప్పనంటే, ఇట్ డిస్టార్ట్స్ ఆల్ డిబేట్. మీరు నేను ఫార్మర్స్ చర్చ గురించి చచ్చిపోయారని మాట్లాడుకుంటాం. ఇంకోళ్ళు వచ్చేసి యువత చచ్చిపోయారని మాట్లాడతారు స్కూల్లో కాలేజీలో. మరొకళ్ళు వచ్చేసి మరి మహిళలు చచ్చిపోయారని మాట్లాడతారు. ఇంకోళ్ళు వచ్చేసి ఉద్యోగులు చచ్చిపోయారు సాఫ్ట్వేర్ సెక్టర్లో, ఇద్దరికి స్ట్రెస్ మాట్లాడతారు. ఇంకోటి వచ్చేసి ఇంకోటి మాట్లాడతారు. ఎవ్రీథింగ్ బికమ్స్ పర్వర్టెడ్. ఇట్స్ నో లాంగర్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్, లాజిక్ అండ్ సెన్సిబుల్ సొల్యూషన్స్. కాబట్టి నేను మళ్ళీ కోరుతున్నాను, చావు చుట్టూ, ఆత్మహత్య చుట్టూ చర్చని తిప్పబోకండి. దట్ ఈస్ ఎ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద డిస్ట్రెస్, అంతే. డోంట్ గో బియాండ్ దట్. ప్రత్యేక తెలంగాణ కావాలంటే ఆత్మహత్యలు, సమైక్యాంధ్ర కావాలంటే ఆత్మహత్యలు, జైలర్ చచ్చిపోతే ఆత్మహత్యలు, రాజశేఖర్ చచ్చిపోతే ఆత్మహత్యలు. ఏందా ఇది? దిస్ ఈజ్ రాంగ్. దిస్ హోల్ డిస్కషన్ ఈజ్ రాంగ్. వీ మస్ట్ గో బియాండ్ దట్. అన్డౌటెడ్లీ వ్యవసాయ రంగంలో డిస్ట్రెస్ ఉన్నది. ఫార్మర్స్ ఆత్మహత్యలు చేసుకోకపోతే డిస్ట్రెస్ లేదని కాదు, ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల డిస్ట్రెస్ పెరిగింది కాదు. దేర్ ఈజ్ డిస్ట్రెస్ పీరియడ్.
వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ ఫర్ అవర్ సేక్ పీరియడ్. అది అడ్రస్ చేస్తే డిస్ట్రెస్ తగ్గుతుంది. ఎంత తగ్గినా కూడా సమాజంలో ఏ సర్టన్ నంబర్ ఆఫ్ పీపుల్ అన్ఫార్చునేట్లీ విల్ బి అండర్ క్లినికల్ డిప్రెషన్. ఇఫ్ దే డోంట్ హ్యావ్ అడిక్వేట్ ఫ్యామిలీ సపోర్ట్ ఆర్ మెడికల్ సపోర్ట్, సమ్టైమ్స్ దే మే టేక్ ది ఎక్స్ట్రీమ్ స్టెప్. అది ఎంత తగ్గించాలో ఆలోచించాలి తప్ప దాని చుట్టూ చర్చను తిప్పకూడదు నా దృష్టిలో. ఇక రెండోది స్వామినాథన్ కమిషన్. స్వామినాథన్ గారు నాకు మంచి మిత్రుడు. ఆయన అగైన్ ఇందాక మన సోదరుడు చెప్పాడు కదా, గవర్నమెంట్ నెల జీతం ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఉంది ఆయన చెప్పింది. రైతులకు ఆదాయం రావాలి అన్న సెకండ్ ఒపీనియన్, మనకు ఫైట్ అంతా అదే. ఆయన ఏమన్నాడు, 100 రూపాయలు పెట్టుబడి పెడితే 50 రూపాయలు ప్రాఫిట్ రావాలన్నాడు. ఐఎమ్ టోటల్లీ విత్ హిమ్. ఎట్లా రావాలో చెప్పట్లే. ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలంటే నాకు అర్థం కాల, ఎలా అమలు అవుతుంది? స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలి అనగా ఏమి? ప్రధానమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, ఏం చేయాలి వాళ్ళు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆల్రెడీ నేను అమలు చేసేదము, అమలు చేసేదిమి అన్నారు అంటే ఏమిటి? వీ డోంట్ నో. ఇట్స్ ఎ విష్, ఇట్స్ ఎ డిజైర్. నేను చెప్పేది ఆ ఆదాయం రావడానికి మార్గాలు ఏమిటి? మన దేశంలో చర్చ ఇప్పుడు అక్కడ ఆగిపోతుంది, ఆ సెంటిమెంట్తో ఆగిపోయింది. స్వామినాథన్ తెలియకుండా అలా అంటున్నాడని అనుకోను. కానీ ఆయన ఏమిటంటే ఎవరికి ఏ మాట కావాలంటే చెప్పడం అలవాటు పడిపోయాను. ఎల్డర్లీ మ్యాన్, గుడ్ మ్యాన్. కానీ పెద్ద రేషనల్గా లాజికల్గా వాట్ ఆర్ ది పాలసీ స్టెప్స్ అని ఆలోచించే అనవసరం అంతా ఇలా అంటే అయిపోతుందని చెప్పాను. హైదరాబాద్లోనే ఒకప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పొలాలన్నీ కూడా సొంత ఓనర్షిప్ తీసేసి కలెక్టివ్ ఫార్మింగ్ చేస్తే దేశం బాగుపడుతుంది ఏదో పూరిలో బుద్ధి పుట్టి ఆయన ఒక సమావేశం ఏర్పరిచాడు. నన్ను కూడా పిలిచారు ఆ సమావేశానికి. నేను చెప్పాను, అయ్యా ఈ దేశం బతికింది అంటే నెహ్రూ గారి బుద్ధి పూరిలో పుట్టినటువంటి బుద్ధి ఇలాంటి బుద్ధి పుట్టింది, కలెక్టివ్ ఫార్మింగ్ కావాలని. దాన్ని అందరూ తిరస్కరించి ఆయన నోరు మోయించారు కాబట్టి దేశం బతికింది. లేకపోతే ఈ పాటి దేశంలో జనాభా సమస్య పరిష్కారం అయిపోయి ఉండేది, ఆఖరికి చచ్చిపోయేవాడు జనం అంతా కూడా అని చెప్పాను నేను. ఇట్స్ ఎ ఫూలిష్ నోషన్. హౌ టు గివ్ దెమ్ ద బెనిఫిట్ ఆఫ్ కలెక్టివైజేషన్ విదౌట్ లూజింగ్ ఓనర్షిప్ అండ్ ఇన్సెంటివ్. అంతేగాని ఆ ఓనర్షిప్ ఇన్సెంటివ్ తీసిపారేసి కలెక్టివ్గా చేస్తే అంటే సోవియట్ యూనియన్లా తయారవుతుంది. అందుకే ఆ దేశం ముక్కలైపోయింది. అందుకే ఇందాక మిల్క్ ఎగ్జాంపుల్ చెప్పాను. స్వామినాథన్ గారు వచ్చారు అక్కడ. ఏం చెప్తున్నా అంటే ప్రస్తుతం స్వామినాథన్ గారు వచ్చారు అని పిలిచారు. ఆయన ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్పాడు, కరెక్ట్ అన్నాడు ఆయన. అర్థం లేదు. ప్రపంచంలో విజ్ఞానులు ఎవడో ఆ మాట అనలేడు. కాబట్టి డోంట్ టేక్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇంటెంట్ సీరియస్లీ. మంచి జరగవలను, భారతదేశంలో పాలు తేనె ప్రవహించవలను, అందరికీ బేదరికం పోవాలను, అవినీతి అంతము కావాలను, నిరుద్యోగం లేకుండా ఉండవలను, సంపద పెరగవలను, ఇవన్నీ కూడా చక్కటి స్తోత్రాలు. హౌ డు యూ డూ ఇట్? రైతులకు ఆదాయం వచ్చే పద్ధతులు ఏమిటి? 1, 2, 3, 4, 5 ప్రాక్టికల్, టాంజిబుల్, రియలిస్టిక్, సస్టైనబుల్. అక్కడ నాకేం కనిపించలేదు దురదృష్టం. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అండ్ మెనీ అదర్స్, వెల్ మీనింగ్ పీపుల్, బట్ గుడ్ ఇంటెన్షన్స్ ఆర్ నో సబ్స్టిట్యూట్ టు ప్రాక్టికల్, టాంజిబుల్, వైజ్ యాక్షన్. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ మీ ఏ స్పీచెస్ చూసినా 2 పాయింట్స్ మాత్రం ఎప్పుడు రిపీట్ అవుతుంటాయి సార్. ఒకటి టెక్నాలజీ, 2 హెల్త్ కేర్. 2 హెల్త్ కేర్. సో యాక్చువల్లీ నా 4 పాయింట్స్ ఉన్నాయి సార్. ఐ జస్ట్ వాంట్ టు ఒకటి, ఇప్పుడు మీరు ఇంతసేపు రిటైల్ గురించి మాట్లాడారు. రిటైల్ మార్కెట్ని ఎంత దగ్గర తీసుకురావాలి డైరెక్ట్ పర్చేస్ కానీ. ఇట్స్ ఓన్లీ వన్ స్టెప్, దేర్ ఇస్ నో ఫైనాన్షియల్, వన్ ఇంపార్టెంట్ స్టెప్. యాక్చువల్లీ యూ విల్ బి, మీకు ఇంకా బాగా తెలుసు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ లైఫ్ స్టాక్ యాక్ట్. దాంట్లో ఏముందంటే డైరెక్ట్ పర్చేస్ సెంటర్ అని ఉంది, వేర్ ద రిటైలర్స్ కెన్ బై, నాట్ ఐ థాట్ ఫ్రమ్ ద ఫార్మర్, బట్ యాక్చువల్లీ దిస్ డైరెక్ట్ పర్చేస్ సెంటర్ is in market committee. Then how can it become the direct purchase center? The same center, they renamed it and they amended. That is one. The second one is, sir, actually healthcare gurinchi manam eppudu curative care paine focus mottam. Why not on the preventive care? And the next one on healthcare. So మీ ఈ మధ్యలో మీ ప్రెస్ మీటింగ్ కానీ అవన్నీ చూస్తున్నాను. మీరు ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేద్దాం హెల్త్ కేర్లో అని యూఆర్ టాకింగ్ అబౌట్ దట్. ద నెట్వర్కింగ్ డాక్టర్స్, దాని గురించి, డాక్టర్స్ నెట్వర్కింగ్ దాని గురించి. యాక్చువల్లీ దెర్ ఆర్ 2 మోడల్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ హెల్త్ కేర్. వన్ ఈస్ ద ఎక్స్పెన్సివ్ అండ్ ద డివిజనల్ మోడల్ ఆఫ్ USA, వేర్ యూ హ్యావ్ వెరీ
డివిడెండ్ ఎంత కరెక్ట్గా డివిడెండ్ అంటే నేను వెళ్తే నా జాబ్ బట్టి నేను ఏ డివిజన్కి వస్తున్నా ఇంత క్లారిటీ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ ఎంప్లాయీ అండ్ ఇండివిజువల్, మిలిటరీ అండ్ వెటరన్స్, మెడికేర్ అండ్ రిటైర్మెంట్ అండ్ ద మెడికేడ్ ఆర్ ఒబామా కేర్, వాట్ ఎవర్ ద నేమ్. ద సెకండ్ వన్ ఈజ్ started with only to reform healthcare, the NHS in England. So actually, these rendu collaboration toti, can we bring a new healthcare system? Okay. The third one is అందరు అంటుంటారు సార్ మనం పేమెంట్ సరిగా ఫైనాన్షియల్ సిస్టమ్ కరెక్ట్గా లేదు, అది లేదు, ఇది లేదని. యాక్చువల్లీ దట్ ఈస్ అ మిత్ ఐ థింక్, బికాస్ అవర్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ నెంబర్ 1 in the world. Immediate payment service is at level 5. No other country is at level 5. Spain, Kenya, Poland will under level 4, sir. IMPS is regarded as systems with advanced features for customer value. 24/7 kaakunda, 24/7 service is a level 3. We are at level 5. So we have payments service. Our banking infrastructure is very good, but we are not using it. Third one, నాకు అర్థం కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ చూస్తే ఇవాళ ఒక ప్రెస్ స్టేట్మెంట్ వస్తే రేపు మార్నింగ్ కల్లా చాలామంది దాంట్లో ఇన్వెస్ట్ చేసే ఉంటారు. హౌ ఈస్ దట్ పాసిబుల్? ఫర్ ఎగ్జాంపుల్ ద రీసెంట్ 2G 2:45 PM ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. కొత్త ప్లేయర్స్ ఎవరైనా ఉంటే దే కెన్ సబ్మిట్ మనీ అని. at 3:30 to 4:30 10 new players came with 1500 to 1600 crores DD in 45 minutes. ఈ లాజిక్ ఇది నాట్ టు గో అగెయిన్స్ట్ విత్ ద కోర్ట్, ఇంత చిన్న లాజిక్ చూస్తే సో ఎక్కడో ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అని ఎవరికైనా తెలుస్తుంది. యూ డోంట్ నీడ్ టు బి ఎ లాయర్, యూ డోంట్ బి ఎ జడ్జ్, యూ డోంట్ బి ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ఎనీవన్. సో వేర్ ఈస్ ద ప్రాబ్లమ్? దీస్ 4 problems. దట్స్. థ్యాంక్ యూ. మనం కొంచెం డైగ్రెస్ అవుతాము. ఐ విల్ కమ్ టు ద మార్కెటింగ్ యాక్ట్ అండ్ ది అమెండ్మెంట్స్. దేర్ ఆర్ 2 things. ఒకటి, చట్టం ఎనేబుల్ చేయటం, లేకపోతే గతంలో నవరాత్రాలు తొలగించటం. 2, యాక్చువల్గా పని జరగటం. చట్టం చేస్తే మాత్రం చేస్తే పని జరగదు. మన దేశంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. ఓ చట్టం చేస్తే పని జరగకపోతే 100 చట్టాలు చేస్తే దేశం అంతా బాగుపడిపోతుంది కదా. దేశం బాగుపడేది ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రతిరోజు చేపట్టే చర్యల వల్ల, మన నిర్ణయాల వల్ల. మనం ఉత్పత్తి చేస్తే, మనం కొంటే, మనం అమ్మితే, మనం ఒక రకంగా పని చేస్తే, ఒక రకంగా ప్రవర్తిస్తే దానివల్ల ఫలితాలు ఉంటాయి. అంతేగాని చట్టం వల్ల ఏం రాదు. ద లా కెన్ అట్ బెస్ట్ బి ఎన్ ఎనేబులర్ ఆర్ అట్లీస్ట్ రిమూవ్ ద డిజబిలిటీ. ఆధునిక యుగంలో అభివృద్ధి ఉంది, ప్రజాస్వామ్యం వికసిస్తోంది అంటే దానికి అత్యంత కీలకమైన ఆధారం ప్రతి బిడ్డకి పనికొచ్చే చదువు అందుతోంది అని చెప్పని. ఏ దేశంలో, ఏ సమాజంలో ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు లేకుండా ఉంటాయో, తెలివితేటలు వికసించేటువంటి చదువు అందకుండా పోతుందో ఆ దేశానికి అభివృద్ధి సాధ్యం కాదు. ఆ దేశంలో సమానత్వం రాదు, కులం పోదు. కోట్లాది మంది బిడ్డలు చిన్ననాడే వాళ్ళ శక్తి సామర్థ్యాలను కూడా కోల్పోయి ఉసురుమంటారు. మన దేశంలో దురదృష్టం కొద్దీ ప్రభుత్వాల ఘోర వైఫల్యం వల్ల కబుర్లు ఎన్ని చెప్తున్నా కూడా మంచి ప్రమాణాల విద్య అందక కోట్ల మంది బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతోంది. బేదలుగా మిగిలిపోతున్నారు. కుల వివక్ష కొనసాగుతున్నది. దేశం అభివృద్ధి అసాధ్యమవుతున్నది. ఈ పరిస్థితుల్లో ఎందరో ప్రభుత్వంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, స్వచ్ఛంద సంస్థల్లో కానీ విద్య మీద దృష్టి పెట్టి నిరంతరం కృషి చేస్తున్నారు. ఆ కృషి జరుగుతుండబట్టే కొద్దిపాటైనా ఈ దేశంలో కొంతమందికైనా మంచి విద్య అందుతుంది. 25 ఏళ్ల క్రితం ఎక్కడో మారుమూలటువంటి ఒక చిన్న పట్టణం మార్కాపూర్లో, ప్రకాశం జిల్లాలో వికాస విద్యా నికేతన్ అనే పేరుతో విద్యా సంస్థను ఏర్పాటు చేసి మంచి ప్రమాణాల విద్యని అక్కడ గ్రామీణ పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి అతి తక్కువ ఖర్చుతో అందించే ఏర్పాటు చేస్తున్నారు శ్రీనివాసరావు గారు, వారి బృందం అంతా కూడాను. ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఇయర్, రజతోత్సవం. ఈ సందర్భంగా వారందరినీ అభినందిస్తూ ఆ అధ్యాపకుల్ని, ఆ పాలకవర్గాన్ని, సిబ్బందిని, విద్యార్థుల్ని అభినందిస్తూ ఇలాంటి ప్రయత్నాలు కేవలం ఒక గ్రామానికో, ఒక పట్టణానికో, ఒక స్కూల్కు పరిమితం కాకుండా ప్రతి ఊళ్ళో తల్లిదండ్రులకు జేబులో డబ్బులు భారం కాకుండా ప్రతి బిడ్డకి విద్యంత ఏర్పాటు జరుగుతుందని, అందుకోసం ఈ దేశంలో ప్రభుత్వాలు, పార్టీలు, మరి పౌర సమాజం ముందుకొస్తాయని మనసారా ఆశిస్తూ వికాస విద్యా నికేతన్ని 25 ఏళ్ల శుభ సందర్భంలో అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.